నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం ఆర్జీవి గారిని అరెస్ట్ చేసేదానికి రంగం సిద్ధమైంది అనేది బయట బాగా హల్చల్ చేస్తున్నటువంటి వార్త. ఆయన డెన్ దగ్గర కూడా పోలీసులు మోహరించి ఉన్నారు. అయితే 2 సార్లు కూడా ఆయన తప్పించుకొని ఉన్నారు. హాజరు కావాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన డుమ్మా కొట్టారు. ఇంకా అరెస్ట్ అనివార్యం అయిపోయింది. మరి అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుందా? అసలు అరెస్ట్ అయితే ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందని అనుకోవచ్చు? అరెస్ట్ అవ్వక తప్పదు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు. ప్రభుత్వం ఇంత సీరియస్గా తీసుకున్న తర్వాత కూడా పిల్లి మొగ్గలేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇదేమి అనగనగా ఒక రోజు సినిమాలో 2 పోలీసులు పట్టుకొని చంకల్లో చేతులు వేసి పట్టుకొని ఇలాంటి కథలు ఇప్పుడు నడవు. అయిపోయింది. ఆ సినిమాతోనే అది అయిపోయింది. ఐ వాంట్ టు టాక్ నెల్లూరు పెద్దారెడ్డి, ఇప్పుడు ఐ వాంట్ టు టాక్ జగన్మోహన్ రెడ్డి అనాల్సిన పరిస్థితిలోకి ఆర్జీవి వచ్చాడు. మరి వచ్చినప్పుడు ఇంత పోలీసుల ముందుకు వెళ్ళడానికి భయపడేటట్లయితే అన్ని ప్రాలాపనలు ఎందుకు చేసినట్టు? నిజంగా ధైర్యం ఉంటే అసలు నేను ఇలా మాట్లాడే వాళ్ళని, పోసాని కృష్ణమురళి కావచ్చు, వీళ్ళు జీవితాల్లో పిరికి వాళ్ళు యాక్చువల్గా. మరి ఈ మేకపోతు గాంభీర్యం ఇవన్నీ అంతే. శ్రీరెడ్డి అంతే. ఎందుకు ముందే కాలబేరానికి వచ్చింది కదా శ్రీరెడ్డి. అనవసరం ఆవిడ గురించి. అయితే మరి అందరూ ఇదే పని జరిగింది. జరిగినప్పుడు ఎందుకు మీరు ఇలాంటి పరిస్థితి వస్తుందని మీరు ఊహించలేదా? లేదు అంటే మీరు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా 30 ఏళ్ల పరిపాలన ఉంటుంది అని ఊహించారా? లేకపోతే అసలు ఇలాంటి జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఏదైనా పొరపాటు చేశాము, చట్ట వ్యతిరేకమైన చేశాము, తప్పు చేశామంటే గుండె పీచు అంటుంటది. అలాంటిది తెలియకుండా చేస్తేనే ఎవరన్నా కనిపెట్టేస్తారేమో అపరాధ పరిశోధకులు అని భయపడతాము. అలాంటిది మైకుల ముందు మీరు మాట్లాడారు, సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు. ఇవన్నీ చేసినప్పుడు ఏమైంది? అందుకని మీరు ఫలితము అనుభవించవలసిందే. భగవద్గీత చెప్పినట్లు మీరు చేసిన దానికి ప్రతిఫలం అనుభవించవలసిందే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేయట్లేదండి. ఇక్కడ ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళని మాత్రమే, ఎవరైతే ఆర్థిక నేరాల్లో ఉన్నారో వాళ్ళని మాత్రమే, ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని మాత్రమే అరెస్టులు చేస్తున్నారు. అంటే అందరినీ చేయట్లేదు కదా. అందరినీ చేస్తే ఎవరిని 40% ఓటర్లను చేయాలి. 40% ఓట్లు వచ్చాయి కదా జగన్మోహన్ రెడ్డికి, నాయకుడిని కదా. మరి అలాంటిది మీ జోలికే ఎందుకు వస్తున్నారు? మీ జోలికే రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు ఆ మాదిరి కలర్ కామెంట్స్ చేశారు కాబట్టే మీ జోలికి రావాల్సి వస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో సాహసం సేరా డింబక అన్నట్లు ఎందుకు మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళడానికి ఇంత భయపడుతున్నారు? ఏవో అడ్డదారులు ఎత్తుక్కుంటున్నారు. నాకు అర్థమైంది దాన్ని బట్టి. ఏమిటి భయం అసలు ఎదుర్కోవడానికి? అసలు వెళ్ళి స్టేషన్ బెయిల్ వచ్చే పరిస్థితి కూడా ఉండదా మేడం? స్టేషన్ బెయిల్ ఇవ్వకపోవచ్చు పెట్టిన సెక్షన్స్ ని బట్టి. ఇప్పుడు సెక్షన్స్ లో 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలు అయితే స్టేషన్ బెయిల్ ఇస్తారు. 7 సంవత్సరాలు పైబడిన శిక్ష పడే నేరాలు అయితే స్టేషన్ బెయిల్ ఇవ్వరు. కమెంట్స్ కి 7 సంవత్సరాలు పైబడిన సెక్షన్స్ పెట్టే పరిస్థితి ఉంటుందా? చూడాలి మరి అసలు ఏం సెక్షన్. అందుకే అంటే నన్ను స్టేషన్ కి తీసుకెళ్తారా అనే ఒక ఉద్దేశము. అలాగే ఈ సోషల్ మీడియాలో కూడా ట్రోలర్స్ ఉన్నారు చూసారా, వీళ్ళు చేసే పనుల వల్ల కూడా వీళ్ళు కొంచెం భయపడుతున్నారు అనిపిస్తుంది. కొట్టేస్తున్నారు, ఏమో తొక్క తీసేశారు, తోలు తీసేశారు, దబ్బిడి దిబ్బిడి అదని ఇదని మీమ్స్ చేస్తున్నారు కదా. అవి వాటి ప్రభావం కూడా ఉందేమో వీళ్ళ మీద అనిపిస్తుంది. నిజంగా ఏదైనా జరగరాని జరిగితే అని వీళ్ళు బ్యాక్ డోర్లు ఎత్తుకుంటున్నట్టున్నారు. చట్టాన్ని ఆశ్రయించటం, లేకపోతే పొలిటికల్ గా ఎవరి మీదైనా ఎవరి ద్వారా చెప్పించుకోవటము, ఇవన్నీ చేస్తున్నారని అనిపిస్తుంది. కానీ నాకేమనిపిస్తుందంటే ఒక్కసారి వెళ్ళండి జైలుకి, విజయమో వీర స్వర్గమో. వెళ్తే మటుకు ఏమవుతుంది? అసలు ఐ డోంట్ కేర్ ఆఫ్ ఎనీథింగ్ లేకపోతే మాట్లాడతారు కదా. అందుకేనే అందే ఇంత డొల్లతనం ఏమిటి? అదే మరి ఎంత ఎక్కువ మాట్లాడుతున్నారంటే అంత డొల్లతనం ఉందని అర్థం. పైగా ఇప్పుడు మరి కోర్టులను ఆశ్రయించి కోర్టుల వల్ల కాక
ఎవరితోనో రికమెండేషన్ చేయించుకుంటే అది కూడా అవ్వక ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఒక రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఈ కామెంట్స్ ఇలా అడ్డదిడ్డంగా పెడుతున్న వాళ్ళకి చాలా సారూప్యాలు ఉన్నాయి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని తాకిన వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు కంచెల్లితే బంగారు బల్లిని తాకితే చేసిన పాపాలు పోతాయి అంటారు. అట్లాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పీల్చి వదిలిన గాలి పీల్చినా నాశనం అయిపోతారు అంటానికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. ఎందరో ఐఏఎస్ ఆఫీసర్ని, ఎందరో ఐపీఎస్ ఆఫీసర్ని, మినిస్టర్లని, వ్యాపారవేత్తల్ని అందరినీ జైలుకి పంపించాడు. ఇప్పుడు ఆయన అండ చూసుకుని మాట్లాడి సినిమా వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా పెయిడ్ బ్యాచ్, పేటిఎం బ్యాచ్, వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళవలసిందే. ఒక్కటే వీళ్ళు చేసింది, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు వీళ్ళు, అంతే. ఇప్పుడు చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి అదాని ఒక ప్రపంచ కుబేరుడిగా ఎదిగే సందర్భంలో ఏ స్కాము ఇంత పట్టించలేదు అతన్ని. అతను ఇప్పటికీ చాలా చేశాడు, కానీ ఏ స్కాము పట్టించలా. ఇప్పుడు నిన్న చూడండి, అమెరికాలో కేసు బుక్ అయింది వీళ్ళిద్దరి మీద. సప్త సముద్రాలు ఇది ఇంటి పక్కన మురుక్కాలలో పడ్డట్టు అయింది ఇప్పుడు అదాని పని. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఎవరినైనా ముట్టుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డిని ముట్టుకోకూడదు. అది ఎవరైనా కావచ్చు, సొంత కన్న తల్లి, చెల్లి, పైగా చనిపోయిన తండ్రి. ఆ తండ్రి ఎంత బాధాకరం అండి. ఆయన రాజకీయాలు నా రాజకీయాలు వేరు కావచ్చు, కానీ ఆయన అక్షరాల్ని కాళ్ళతో తొక్కుతుంటే ఈ కొడుక ఇలాంటి దుస్థితి కల్పించాడు అనిపించింది. ఇలాంటి కొడుకు ఉండొచ్చా అనిపించింది. అలాగే తల్లిని గురించి నీచమైన రాతలు, చెల్లిని గురించి నీచమైన రాతలు, ఇవన్నీ రాయించిన జగన్మోహన్ రెడ్డి అసలు స్వరూపం తెలుసుకోక అక్కడికి వెళ్ళి మీరందరూ చేసిన దానికి మొసలి నోట్లో తలలు పెట్టినందుకు అనుభవించవలసిందే. వీళ్ళందరూ అనుభవించవలసిందే. అసలు మళ్ళీ ఆయన సంగతి అలా ఉంటే, అసలు రామ్ గోపాల్ వర్మ సంగతి చూసుకుంటే, రామ్ గోపాల్ వర్మ దగ్గర మా ఆత్మీయ శిష్యులు, మా గురువు గారు అని నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఒక్కరైనా సరే, మీరు మొత్తం ఆ శాంతం ఈ చివరి నుంచి ఆ చివరికి తీయండి, ఒక్కరైనా విజేతలుగా ఉన్నారేమో చూడండి. పోయినసారి చెప్పాను నేను మీకు, విలాసరావు ఆయన ముఖ్యమంత్రి తాజ్మహల్ హోటల్లో పేలుళ్ళప్పుడు ఆయనతో పాటు వెళ్తే అసలు నువ్వు ఇతను ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి అతను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా పదవి పోయింది. అలాగే జేడి చక్రవర్తి చూడండి, కృష్ణవంశీ చూడండి, పూరి జగన్నాథ్ చూడండి, వీళ్ళందరూ వేరావేశంతో అసలు మాకు దేవుడు అని మాట్లాడుకుంటారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు చూడండి. కొన్ని సక్సెస్లు వచ్చుండొచ్చు, వాళ్ళ జీవితాలు ఎంత అల్లకల్లోలంగా ఉన్నాయి. అసలు ఆయన జీవితం ఎంత అల్లకల్లోలంగా ఉంది. సొంత భార్య, నువ్వు వద్దురానైనా నీకు ఒక దండం అని ఆమె వెళ్ళిపోయింది. సొంత కూతురు ఏం చేస్తాడు అల్లుడు తెలియదు అని ఆయన చెప్తాడు, కానీ తెలుసు. అబద్ధాల ఆటంలో రామ్ గోపాల్ వర్మ అంత దిట్ట ఇంకొకళ్ళు లేరు. నాకు డబ్బులంటే నమ్మ ఇష్టం లేదు అంటాడు, కానీ డబ్బుల దగ్గరే అందరితోనూ పేచీలు వస్తాయి ఆయనకి. ఎన్ని వార్తలు వినట్లేదు. అలా ప్రపంచానికి చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. ఈ డొల్లతనం ఏదైతే ఉందో ఆ డొల్లతనం ఎక్కువైతే ఏమవుతుందంటే సమస్యల్లో పడతారు. ఇప్పుడు అలాంటి సమస్యలోనే పడ్డాడు. అరెస్ట్ మాత్రం ఖాయం, అరెస్ట్ మట్టు ఖాయం. కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదితే ఏమవుతుందో అదే అయ్యింది రామ్ గోపాల్ వర్మ. రైట్. సో ఇక అరెస్ట్ చేయటం ఒక్కటే బాకీ. ఆల్రెడీ ఒంగోలు పోలీసులు కూడా వచ్చేసి ఉన్నారు. సో ఎట్లా ఏం జరుగుతుంది రేపు దొరకటం అయితే ఖాయం, దొరకాలి. ఎక్కడున్నా, సప్త సముద్రాల అవతలున్నా, భూలోకంలో ఉన్న, నాగలోకంలో ఉన్న, ఆకాశంలో సునీత విలియమ్స్ లాగా ర్యాకెట్ వేసుకుని పైకి వెళ్ళినా ఎక్కడన్నా పట్టుకొస్తాం.